ఇక ఏలూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. శ్రీ స్వామి దయానంద సరస్వతి సేవాశ్రమం పేరుతో ఎలాంటి అనుమతి లేకుండా గర్ల్స్ హాస్టల్ నిర్వహిస్తున్న శశికుమార్ అనే వ్యక్తి అరాచకాలకు పాల్పడ్డాడు. ఫోటోషూట్స్, కోచింగ్ వంటి మాయమాటలతో విద్యార్థినులపై లైంగిక దాడికి పాల్పడుతూ చిత్రహింసలు గురిచేశారు. అయితే అతని వేధింపులు తాళలేక ఓ బాలిక పోలీసులను ఆశ్రయించడంతో కామందుడి శశికుమార్ అరాచకాలు ఒక్కొక్కడిగా వెలుగులోకి వచ్చాయి. ఏలూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్కు బాధిత బాలికలందరూ వెళ్లి తాము లైంగిక దాడికి గురయ్యామని ఫిర్యాదు చేశారు. బాలికల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు ప్రైవేటు హాస్టల్కు వెళ్లి విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి చూశాయి. తమను లైంగికంగా వేధించడానికి ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా హాస్టల్లోని 28 మంది బాలికలు ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్ గదిలో రాత్రిళ్లు వచ్చి సిగరెట్ తాగుతూ బలవంతం చేసి వేధించారని వాపోయారు. మరోవైపే గతంలో కూడా శశికుమార్ మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించేవాడని పోలీసులకు విద్యార్థిని తల్లిదండ్రులు కూడా తెలిపారు. వార్డెన్ సైతం తన భర్తకు సహకరించలేదని విద్యార్థులు ఆరోపించారు. అసలు ఆ హాస్టల్కు ఎలాంటి అనుమతులు లేవని, జిల్లా కలెక్టర్కు నివేదిక ఇచ్చి తదుపరి చర్యలు తీసుకుంటామని జిల్లా బాలికల సంరక్షణ అధికారిని సూర్య చక్రవేణి స్పష్టం చేశారు. బాధితుల ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ శ్రావణ్ కుమార్ తెలిపారు. 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఈ రోజు మనకి ఏలూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్న అమీనాపేటలో ఉన్నటువంటి స్వామి దయానంద సరస్వతి సేవా ఆశ్రమంలో బాలికల పైన, ఒక మైనర్ బాలికల పైన అక్కడ హాస్టల్ వార్డెన్ భర్త మిస్బిహేవ్ చేశాడన్న ఒక కంప్లైంట్ మీద ఇక్కడికి వచ్చాము. ఈ కంప్లైంట్ ఇక్కడ విచారణ నిమిత్తం మన ఉమెన్ ఎస్ఎల్ ని వీళ్ళందరినీ పంపిస్తున్నాం. విచారణలో భాగంగా ఏమేమి చేశారు ఏంటి అనేది అన్ని కూడా మీకు తెలిసి వాళ్ళ మీద రిజిస్టర్ చేయడం జరిగింది. మేము దర్యాప్తులో భాగంగా అన్ని విషయాలు కూడా మీకు త్వరలో తెలియపరుస్తాం. అదే ఇప్పటి వరకు అయితే మనకు వచ్చిన ఫిర్యాదు ప్రకారం ముగ్గురే ఫిర్యాదుని, ఇంకా ఏమన్నా ఎంతమంది ఉన్నారు ఏంటనేది ఇప్పుడు మా విచారణలో చేస్తుంది. ఉమెన్ అసోసియేషన్ చేస్తున్నాము. వీళ్ళందరినీ కూడా చేసి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత మీకు అన్ని విషయాలు నేను తర్వాత వెళ్ళారు. అతను ఏంటంటే ఈ ఫోటో షాపింగ్ నేర్పిస్తాననే ఉద్దేశంతో వీళ్ళకి తీసుకుని హాస్టల్ వార్డెన్ యొక్క సరే నమ్మకంతో వాళ్ళు వెళ్ళడంతో ఆ మైనర్ బాలికల పైన మిస్బిహేవ్ చేశాడని అభియోగం. ఆవిడ హాస్టల్ వార్డెన్ అతను హాస్టల్ వార్డెన్ లో అతను కూడా భర్త కాబట్టి అక్కడ ఉంటాడు. అతను ఫోటో షాప్ ఇంకా దర్యాప్తులో అన్ని విషయాలు చెప్తాడు.